గుమ్మడికాయ పులుసు. పులుసు అంటే పులుసు కాదండి, ములక్కాయ క్యారెట్ అన్నీ వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసానండి. ఫస్ట్ టమాటాలు మగ్గినాక ములక్కాయ ముక్కలు క్యారెట్ ముందు వేసానండి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసాను. గుమ్మడికాయ ముక్కలు కొంచెం మగ్గినాక కారం వేసి చింతపండు పులుసు ఎక్కువ వేసానండి. అంటే కొంచెం లూజ్గా ఉండాలి, దప్పడం కదా. ములక్కాయ అండి, టమాటా క్యారెట్ ముక్కలు అన్నీ వేసాను. డైట్ ఉన్నవాళ్ళు పళ్ళెంలో సగం ముక్కలు వేసుకుని అన్నం వేసుకుని కొంచెం ముద్దపప్పు పక్కన పెట్టుకుని కడుపు నిండా తినొచ్చండి. ఇదిగోండి ములక్కాయలు అక్కడక్కడ వేసాను. 10 రూపాయలకి 3 ములక్కాయలండి నేను కొన్న. ములక్కాయలు కూడా వేసా. అన్నిటికన్నా హైలైట్ అండి, దప్పడానికి ముందు దప్పలం వండేసాక ఫైనల్గా మనం ఒక మూకుట్లో ముందు కూరలో కొంచెం నూనె వేస్తామండి. నూనె వేసినా కూడా మళ్ళీ ఒక మూకుల్లో నూనెలో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయి ఇంగువ కంపల్సరీ అండి వేసి ఈ పులుసులో యాడ్ చేశారనుకోండి, పులుసు బ్రహ్మాండం అండి. అసలు రుచి అద్భుతం. మీరు పల్లెటూరులో భోజనాల్లో తింటారు, అలా ఉంటుందండి. ఇదండి నేను ఇది చల్లారాక నేను కలుపుతాండి. వేడి మీద కలిపితే ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ పులుసులో. ఈ తాలింపు కలిపేస్తానండి. ఈరోజు డైట్ మజ్జిగలో ఫ్లాక్స్ తాగానండి. బొబ్బాస్కాయ పుచ్చకాయ ముక్కలు కోసి పెట్టుకున్న, డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న, మళ్ళీ ఇవి ఉంటాయి కదండి సబ్జా గింజలు 2 స్పూన్లు వేసి ఒక లోటా నీళ్ళు పెట్టుకున్న. నీళ్ళు ఎక్కువ తాగుతున్నా అండి, మజ్జిగ తాగుతున్నా. ఈ నీళ్ళు తాగడం వల్ల కొంచెం మనకు వచ్చి ఎండ దెబ్బ తగలదు. వాటర్ ఎవాపరేట్ అయిపోద్దండి చెమట ద్వారా, అది నీరసం రాకుండా ఉంటుంది అనేసి సగ్గుబియ్యం జావాయి పొయ్యి కాడ ఉండి కాసుకోవాలండి. బెల్లం వేసుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. నేను వచ్చి గింజలు నానబెట్టుకున్నా అండి, మజ్జిగ చేసుకున్నా. ఫ్రూట్స్ ఉన్నాయి. సాయంత్రం వరకు ఏదైనా గుడికి వెళ్దాం అనేసి ప్లాన్ అండి. ఎక్కడెక్కడ పండగ కదండి, ఉతికిన కట్టెలన్నీ ఉతికి బయట పడేసాయి. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ తగిలించుకోవాలి. ఒక్కలేపు చేసుకోవడం కదండి. ఇదిగోండి ఇప్పుడు ఈ పులుసులో ఇది వేసేయాలండి. నేను కెమెరా తీసి ఇవన్నీ వేయలేను. కొంచెం కొంచెం అంటే పులుసు యాడ్ చేసుకుని దీంట్లో మీకు చూపిస్తా ఆగండి. వేడిగా ఉంది పులుసు. ఏం లేదండి, దీంట్లో ఈ పులుసు తీసి మూకుళ్ళు వేసుకోవడం, లేదంటే ఈ మూకుళ్ళు దీంట్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండి. అంటే అడుగున ఇంగువ అది బాగుంటుందండి. ఈ మూకుట్లో ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. ఇక ఈ పులుసు ఎత్తిపెట్టి ఈ మూకుళ్ళు వేసేస్తా. అవతల ఇంకా అంటే 2-3 అయిపోయిన టైము. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. గ్రైండ్ వేసేసాను రేపటికి టిఫిన్కి. సాయంత్రం గుడికి వెళ్ళాలని ప్లాన్ అండి. ఇలాగండి ఒకదాని తర్వాత ఒకటి, ఒక్కళ్ళమైనా సరే ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటా. మనకెవరు పని మనుషులు అది అలవాటు లేదండి. ఏదో కుదిరే ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటా. ఇది ఒక అలమార క్లీన్ చేస్తా, ఒక కిటికీ తుడుస్తా, ఇదో కొన్ని బట్టలు చేతితో అవుతుందా, కొన్ని బట్టలు మిషన్లో వేస్తా. తెలిసింది అండి, ఎదురుగా ఏ పని కనపడితే ఆ పని చేస్తూనే ఉంటా. పని బతికించానండి. నాకు బయట మనుషులను పెట్టించుకుని చేయించుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటా, యాక్టివ్గా ఉంటా, వాకింగ్కి వెళ్తా, గుళ్ళకి వెళ్తా, నా పని నేను చేసుకుంటానండి. ఇదే అండి పులుసు ఆపేసి నేను ఇంకా ఈ తాలింపులో కలిపేస్తానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. దీనికి అసలు ఈ తాలింపే హైలైట్ అండి. మరి మీరు ఏ పులుసు పెట్టినా ఇలా ఆఖర ఇంగ వేసుకుని తాలింపు వేసుకున్నారనుకోండి, అసలు ఏముంటుందండి, మనం పెళ్ళిలో తిన్న భోజనం కన్నా ఇంకా బాగుంటుంది. నేను ఈ పులుసు ఎత్తిపెట్టి వేడిగా ఉందండి, ఈ మూకుళ్ళో వేస్తా. మూకుళ్ళో వేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. సరే ఏదో మీకు చూపించాలి కదా. ఈ తాలింపు ఈ మూకుట్లో వేసేస్తానండి. పులుసు అంతా బాగుంటుంది. బాగా వేడిగా ఉందండి, ఇప్పుడే ఆపాను. గుమ్మడికాయ పులుసు చక్కగా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. గడిగడికి నీళ్ళు తాగండి, మజ్జిగ చేసి పెట్టుకోండి. మజ్జిగలో నేను వచ్చేసి చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరకాయ కరివేపాకు కచ్చపిచ్చిగా కొట్టేసానండి. నిమ్మకాయ పిండుకున్నా. తాగుతుంటే అమృతంలాగందండి. ఒక స్పూను ఫ్లాక్స్ ఒక గ్లాసులో వేసుకుని, మామూలుగా ఫ్లాక్స్ తాగలేమండి, ఇంగ వేసుకొని ఇట్లాంటి ఫ్లాక్స్ అనేసి ఏమన్నా వెయిట్ తగ్గడానికి అండి, అలాంటివి తాగడానికి వాము అనేసి, వాము ధనియాలు సొంటి అలాంటివి కూడా వెయిట్ తగ్గడానికి బాగా పనిచేస్తాను. మజ్జిగలో వేసి తాగుతూ ఉంటా. మజ్జిగ అంటే తాగుతుంటే తాగాలనిపిస్తుంది, అంత బాగా టేస్టీగా ఉంది. ఇంకా కొంచెం వంట పని అయిపోయిందండి, కొంచెం చదువుకునే పని ఉంది. మధ్య మధ్యలో
నా డైట్కి ఏమేమి తినాలి, ఏమేమి తాగాలి, ఏం తాగినా అండి బోల్డ్ తింటున్నా, బోల్డ్ తాగుతున్నా, కొన్ని తాగలేకపోతున్నా, కొన్ని తినలేకపోతున్నా. ఏమంటే పొట్ట హెవీ అయిపోతుందండి. డైట్ అనే మాట కానండి ఫుల్గా తింటున్నా, వెయిట్ తగ్గుతానే ఉంది. ఇదండి ఇంగు వేసి తాలింపు వేసాను. ఆ కూరగాయలు ఉడికించిన దాకలోంచి తాలింపు వేసిన దాకలోకి తిరగొట్టుకుంటే మీకు మంచి ఫ్లేవర్ అంతా పులుసులో దిగుద్దండి. మీరు దీంట్లో వేసారనుకోండి, దీంట్లో ఫ్లేవరు మూకుట్లో ఫ్లేవర్ అట్లానే ఉంటుంది. ఇంకా చక్కగా ముద్దపప్పు వండానండి, భోజనం చేయటమే. ఇది ఇట్లా అంటే మీరు తాలింపు వేసుకుంటేనే ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ వస్తుంది. ముగింపు దేనికన్నా ఒక స్టోరీ స్టార్ట్ చేసి అనుకోండి, ఎండింగ్ లేదంటే దానికి వచ్చి అర్థం ఉండదండి. అలాగే ఇది గుమ్మడికాయ పులుసుకి తాలింపు ఎండింగ్ అండి. మంచి ముగింపు అంటే ఇంకొకతో తాలింపు అండి. బెల్లం వేస్తే అంతే బాగోదు, తీయగా ఉంటుంది.